ఓం గురుభ్యో నమః 2025 రాశి ఫలాలు వృశ్చిక రాశి ఉద్యోగం ఆదాయం ఆరోగ్యం వృశ్చిక రాశి వారి ఫలములు 2025 సంవత్సర రాశి ఫలములు విశాఖ 4వ పాదం తో అనురాధ 4 పాదాలు నా ని ను నే జ్యేష్ఠ 4 పాదాలు నో య ఈ యు 2025లో వృశ్చిక రాశిలో జన్మించిన వారి కుటుంబం ఉద్యోగం ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్య వ్యాపారం మరియు చేయాల్సిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశి ఫలాలు వృశ్చిక రాశి 2025 రాశి ఫలాలు అష్టమ గురువు ఇబ్బంది పెడతాడా 2025 సంవత్సరం వృశ్చిక రాశి వారికి అవకాశాలు మరియు సవాళ్ల మిశ్రమాన్ని తెస్తుంది శని సంవత్సరం ప్రారంభంలో కుంభ రాశిలో 4వ ఇంట్లో ఉంటాడు దీనివల్ల ఇల్లు కుటుంబ జీవితం మరియు ఆస్తి విషయాలపై దృష్టి పెరుగుతుంది రాహువు 5వ ఇంట్లో ఉండటం వల్ల పిల్లలు మరియు సృజనాత్మక ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మార్చి 29న శని మీన రాశిలోని 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల జ్ఞానం ప్రేమ మరియు పిల్లల విషయాలపై దృష్టి మళ్లుతుంది ఈ విషయాల్లో ఓపికగా జాగ్రత్తగా వ్యవహరించాలి మే 18న రాహువు 4వ ఇంట్లోకి మారడం వల్ల ఇంటి మరియు కుటుంబ వాతావరణంపై ప్రభావం పడుతుంది గురువు సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో 7వ ఇంట్లో ఉంటాడు దీనివల్ల భాగస్వామ్యాలు మరియు వ్యాపార ఒప్పందాలకు మద్దతు లభిస్తుంది మే 14న గురువు మిథున రాశిలోని 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల భాగస్వామ్య ఆర్థిక వ్యవహారాలు వారసత్వ ఆస్తి వాటికి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది సంవత్సరం చివరలో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి దూర ప్రయాణాలు మరియు వ్యక్తిగత రూపాంతరం గురించి మీరు ఆలోచిస్తారు వృశ్చిక రాశి ఉద్యోగులకు 2025లో పదోన్నతి లభిస్తుందా ఉద్యోగంలో మార్పులుంటాయా వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలను మరియు సవాళ్లను రెండింటినీ తెస్తుంది సంవత్సరం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో సహకారాలు భాగస్వామ్యాలు మరియు బృందంతో కలిసి చేసే ప్రాజెక్టులకు మద్దతు లభిస్తుంది సహోద్యోగుల సహకారంతో చాలా పనులు పూర్తి చేయగలుగుతారు స్నేహితులు సహోద్యోగులు మరియు జీవిత భాగస్వాములు కూడా మీకు సహాయం చేస్తారు నెట్వర్కింగ్ మరియు మంచి వ్యక్తిగత సంబంధాలు మీ ఉద్యోగ వృద్ధికి దోహదపడతాయి బలమైన వృత్తిపరమైన పునాదిని నిర్మించుకోవడానికి కూడా ఇవి మీకు సహాయపడతాయి మార్చి 29 వరకు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వృత్తిలో ఒత్తిడి పెరగటం మరియు కొత్త ప్రదేశాల్లో పనిచేయాల్సి రావటం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో గురు గోచారము అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ తోబుట్టువులు లేదా మిత్రుల సహకారంతో వాటి నుంచి బయటపడగలుగుతారు అయితే మీ ఆలోచనలకు ఆచరణలకు సంబంధం లేకుండా ఉండటం వలన కొన్నిసార్లు ఇతరులు మిమ్మల్ని మీరు కేవలం మాటలు చెప్పేవారి తప్ప పనులు చేసేవారు కాదని అపోహపడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో తక్కువ మాట్లాడడం మరియు చక్కగా పని మీద దృష్టి పెట్టడం వలన ఉద్యోగంలో అభివృద్ధి పొందగలుగుతారు మే నెల తర్వాత గురువు 8వ ఇంట్లోకి రాహు 4వ ఇంటిలోకి ప్రవేశించడం వలన ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కార్యాలయంలో కొన్ని దాగి ఉన్న సవాళ్లు లేదా పోటీదారుల నుండి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు ఏర్పడటం ఎంత శ్రమపడినప్పటికీ సమయానికి పని పూర్తి చేయకపోవడం వలన మీ పై అధికారుల దృష్టిలో మీపై తప్పు అభిప్రాయాలు ఏర్పడటం జరగవచ్చు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నించడం కంటే చేస్తున్న ఉద్యోగంపై దృష్టి పెట్టడం మంచిది ఈ సమయంలో జాగ్రత్తగా ఓపికగా ఉండాలి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు లేదా తప్పుడు అడుగులు మీకు ఇబ్బందులు తెస్తాయి మీరు నిలకడగా పనిచేయడంపై దృష్టి పెట్టాలి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించాలి ఉద్యోగ సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు రిస్క్లను జాగ్రత్తగా అంచనా వేయాలి ఓపికగా దీర్ఘకాలిక స్థిరత్వంపై దృష్టి పెడితే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరాన్ని విజయవంతంగా నడిపించగలుగుతారు ఈ సంవత్సరం ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడినప్పటికీ అది భవిష్యత్తులో మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది చేసే పనిని నిజాయితీగా చేయడం వలన అధికారుల మెప్పు పొందగలుగుతారు ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి 2025 ఎలా ఉంటుంది ధన లాభమా నష్టమా వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం ప్రథమార్థం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది స్థిరమైన ఆదాయం మరియు పొదుపులో వృద్ధి కనిపిస్తుంది సంవత్సరం మొదట్లో మీకు డబ్బు సమస్యలు ఉండవు
ఉద్యోగంలో విజయం మరియు వృత్తిపరమైన సాధనల వల్ల మీకు మంచి ఆదాయం వస్తుంది. ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఇది చాలా మంచి సమయం. సంవత్సరం మొదటి భాగంలో ఆస్తి, విలువైన వస్తువులు లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం అనుకూలంగా ఉంటుంది. గురువు ప్రభావం వల్ల ఈ పెట్టుబడులు మీకు స్థిరత్వాన్ని మరియు వృద్ధిని ఇస్తాయి. సోదరులు, సోదరీమణులు లేదా ఇతర కుటుంబ సభ్యుల మద్దతు మీ ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. మే నెల తర్వాత మీ ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల మీ పొదుపుపై ప్రభావం పడవచ్చు. గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. ఊహించని ఖర్చులను నిర్వహించడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఇది చాలా అవసరం. ఈ సమయంలో రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త పడటం మంచిది. ఖర్చు చేసేటప్పుడు సమతుల్యత పాటించాలి. ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలి. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ, ఆలోచించకుండా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే 2025 సంవత్సరం వారికి డబ్బు సమకూర్చుకోవడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి అవకాశం ఇస్తుంది. ఈ సంవత్సరం ఇల్లు నిర్మాణం చేయాలనుకునేవారు లేదా ఇల్లు కానీ ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయాలనుకునేవారు వాటిని మే నెలలోపు పూర్తి చేసుకోవడం మంచిది. గురువు గోచారం అనుకూలంగా ఉన్న సమయంలో ఎక్కువ ఆటంకాలు లేకుండా వాటిని పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అర్ధాష్టమ శని గోచారం లేకపోవడం మరియు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ నెలలో కొనుగోలు చేయటం మంచిది. మే నెల తర్వాత మీకు స్థిరాస్తి కొనుగోలుకు ఎక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ ఈ సమయంలో అవి లాభసాటిగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో నష్టాలను ఇచ్చేవిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ జీవితంలో వృశ్చిక రాశి వారికి 2025 సంతోషాన్నిస్తుందా? ఏమైనా సమస్యలు వస్తాయా? వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో కుటుంబ జీవితం స్థిరంగా, ఆప్యాయంగా ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం మొదట్లో జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో ప్రశాంతత, అవగాహన పెరుగుతాయి. పెళ్లి చేసుకోవాలనుకునే వారికి సంవత్సరం మొదటి భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లలు కావాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల మద్దతు మరియు ఇంట్లో పరస్పర గౌరవం వల్ల మీ కుటుంబ వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. సమాజంలో కూడా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే మే నెల తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు లేదా అభిప్రాయ భేదాలు వంటివి ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులకు చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లేదా ఒకరితో ఒకరు అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో ఓపికగా, అవగాహనతో వ్యవహరిస్తే కుటుంబంలో శాంతి నిలుస్తుంది. తల్లిదండ్రుల లేదా పిల్లల ఆరోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు మీకు మానసిక అశాంతిని కలిగించవచ్చు. ఇలాంటి సమస్యలను ప్రేమతో, స్పష్టంగా మాట్లాడుతూ పరిష్కరించుకోవాలి. మొత్తం మీద చూస్తే మీ కుటుంబ సంబంధాలు బలంగానే ఉంటాయి. అయితే సంవత్సరం రెండవ భాగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు శాంతిని, ఓపికను కలిగి ఉండాలి. ద్వితీయార్థంలో గురువుతో పాటు రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో మీ మానసిక ఒత్తిడి కారణంగా మీలో కోపం ఎక్కువయ్యి మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 4వ ఇంటిలో రాహు గోచారం మిమ్మల్ని ఇంటికి దూర ప్రదేశంలో పనిచేసేలా చేస్తుంది. మీకు ఇష్టం లేని ప్రదేశంలో కానీ మీకు ఇష్టం లేని పనిని కానీ చేయటం వలన ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీని ప్రభావం మీ కుటుంబ సభ్యులపై కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే రాహువుపై గురువు దృష్టి ఉండటం కారణంగా ఈ ప్రభావం చాలా మటుకు తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల వృశ్చిక రాశి వారు 2025లో ఏ విధంగా జాగ్రత్త వహించాలి? వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. శని మరియు గురువు కలిసి మీ రోగనిరోధక శక్తిని, మనశ్శాంతిని మరియు శక్తిని పెంచుతారు. మే వరకు గురు గోచారం బాగుంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మరియు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటివి చేస్తూ ఒక క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య దినచర్యను ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం. శాకాహారం తీసుకోవడం, ధ్యానం వంటివి చేయడం మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం వల్ల మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అయితే సంవత్సరం రెండవ భాగంలో చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా శ్వాసకోశ లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు. వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు లేదా శ్వాసకోశ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ధ్యానం చేయాలి. యోగా వంటి ఒత్తిడి నివారణ పద్ధతులు మీ మానసిక స్థిరత్వాన్ని, మనోధైర్యాన్ని కొనసాగించడానికి సహాయపడతాయి. 4వ ఇంటిలో రాహు సంచారం కారణంగా శారీరక సమస్యల కంటే ఎక్కువగా మానసిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దానికి కారణంగా మీరు ప్రశాంతతను కోల్పోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు ఆలోచనకు కాకుండా ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వటం మరియు సరైన ఆహారం అలవాట్లను దినచర్యను కలిగి ఉండటం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే వృశ్చిక రాశి వారు 2025 సంవత్సరంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ సంవత్సరంలో ఎక్కువ భాగం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించగలుగుతారు. వ్యాపారంలో ఉన్న వృశ్చిక రాశి వారికి 2025 విజయాన్నిస్తుందా? 8వ ఇంట గురువు నష్టాలిస్తాడా? వ్యాపారంలో ఉన్న వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. సంవత్సరం ప్రారంభం వ్యాపార విస్తరణ, భాగస్వామ్యాలు మరియు సహకార వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపార యజమానులకు భాగస్వాములు, సహోద్యోగులు మరియు కస్టమర్ల నుండి మంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మరియు కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి లేదా కొత్త సేవలను అందించడానికి ఇది చాలా మంచి సమయం. వృశ్చిక రాశి వారు బలమైన భాగస్వామ్యాలను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఈ సంబంధాలు విజయానికి చాలా ముఖ్యమైనవి. అయితే మే నెల తర్వాత గురువు 8వ ఇంట్లోకి వెళ్లటం మరియు మార్చి 29న శని 5వ ఇంటికి మారడంతో ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా దాగి ఉన్న పోటీదారుల నుండి లేదా మార్కెట్లో మార్పుల వల్ల. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం లేదా వేగంగా విస్తరించడం కంటే వ్యాపార కార్యకలాపాలను స్థిరపరచడం మరియు నిర్వహించడంపై దృష్టి పెట్టడం మంచిది. రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టకూడదు. ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించాలి. అన్ని వ్యాపార ప్రక్రియలు సజావుగా, సమర్థవంతంగా సాగేలా చూసుకోవాలి. వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వ్యాపారంలో నష్టాలు తగ్గటమే కాకుండా అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలను కూడా ప్రథమార్థంలో తీసుకోవడం మంచిది. అంతేకాకుండా పెట్టుబడుల విషయంలో కూడా ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడటం, అలాగే కొత్తగా పెట్టుబడి పెట్టడానికి కానీ వ్యాపార అభివృద్ధికి కానీ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ద్వితీయార్థంలో శని దృష్టి 7వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో వ్యాపారం నెమ్మదిగా సాగుతోంది. అలాగే వినియోగదారులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం, బద్ధకానికి దూరంగా ఉండటం వలన ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు. వృశ్చిక రాశి విద్యార్థులకు 2025 అనుకూలమా? ఆటంకాలుంటాయా? వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో విద్య మరియు పోటీ పరీక్షల విషయంలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు మరియు ఉద్యోగార్థులకు సంవత్సరం ప్రారంభం సాధారణంగా ఉంటుంది. చదువులో లేదా ఉద్యోగంలో విజయం సాధించడానికి మీరు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ దృఢ సంకల్పంతో ఉండాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించడానికి ఏకాగ్రత, అంకితభావం మరియు వ్యూహాత్మక ప్రణాళిక చాలా అవసరం. మే నెల తర్వాత చదువులో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏకాగ్రతతో చదువుకోవడం మరియు శ్రద్ధగా ఉండటం వల్ల మీరు ఈ అడ్డంకులను జయించగలుగుతారు. విద్యార్థులు మార్గదర్శకుల సహాయం తీసుకోవాలి. ఒక క్రమబద్ధమైన చదువు దినచర్యను పాటించాలి. సవాళ్ల ఎదుట ధైర్యంగా ఉండాలి. టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ విద్యను అభ్యసిస్తున్న వృశ్చిక రాశి వారు క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకుంటే స్థిరమైన పురోగతిని సాధించగలుగుతారు. మొత్తం మీద చూస్తే 2025లో చదువు మరియు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి ఓపిక, కష్టపడి పనిచేయడం మరియు సానుకూల దృక్పథం చాలా అవసరం. మే నుంచి రాహు గోచారం 4వ ఇంటిలో ఉండటం మరియు శని గోచారం 5వ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో చదువు విషయంలో మరియు పరీక్షల విషయంలో నిర్లక్ష్యం మరియు అహంకార ధోరణి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
అన్నీ తెలుసనే ఆలోచన ధోరణి కారణంగా సరిగా చదవక మరియు పరీక్షలు రాయకపోవడం వలన మార్కులు తక్కువ రావడమే కాకుండా ఉన్నత విద్యా అవకాశాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చదువు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికి పోకుండా పెద్దల లేదా ఉపాధ్యాయుల సలహాలు పాటించినట్లయితే చదువులో రాణించడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారికి 2025లో ఏ పరిహారాలు చేయాలి? వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో శనికి, ద్వితీయార్థంలో గురువుకు మరియు రాహుకేతువులకు పరిహారాలు చేయడం వలన ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి బయటపడగలుగుతారు. మార్చి 29 వరకు శని గోచారం 4వ ఇంటిలో ఉండటం వలన ఉద్యోగంలో సమస్యలు రావడం మరియు కుటుంబంలో సమస్యలు రావడం అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు రావడం జరగవచ్చు. ఈ సమస్యలు తొలగిపోవడానికి శనికి పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. దీనితో పాటుగా ఆంజనేయ స్వామికి పూజ చేయడం లేదా హనుమాన్ చాలీసా లాంటి ఆంజనేయ సంబంధ స్తోత్ర పారాయణం చేయడం వలన శని ప్రభావం తగ్గి శని కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి. మే గురువు గోచారం 8వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వచ్చే ఖర్చులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగిపోవడానికి గురువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు సంబంధ స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం మంచిది. అంతే గురు చరిత్ర పుస్తక పారాయణం చేయటం గాని లేదా గురు శుశ్రూష చేయడం కానీ చేసినట్లయితే గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీ దినచర్యలో చేర్చుకుంటే మీరు మనోధైర్యాన్ని, మనశ్శాంతిని పెంపొందించుకోగలుగుతారు. సవాళ్లను ఆత్మవిశ్వాసంతో, స్పష్టతతో ఎదుర్కోగలుగుతారు. మొత్తం మీద చూస్తే 2025 సంవత్సరం వృశ్చిక రాశి వారికి వృద్ధి మరియు ఆత్మపరిశీలన రెండింటినీ అందిస్తుంది. భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాలు రెండూ సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. తెలివిగా ప్రణాళిక వేసుకుంటూ, వ్యక్తిగత వృద్ధికి అంకితభావంతో ఉంటూ మరియు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటే ఈ సంవత్సరం మీకు సంతృప్తికరంగా, విజయవంతంగా ఉంటుంది.